హలో అండ్ వెల్కమ్ టు బిస్ట్రో ప్రొజెక్టర్. నేను సృజన్. ఇప్పుడే 'స్ట్రేంజర్ థింగ్స్' ఫైనల్ ఎపిసోడ్ చూసాను. దే రూయిన్డ్ ఇట్ మ్యాన్. అసలు ఏదైతే అవ్వకూడదనుకున్నానో అదే జరిగింది. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. ఎందుకంటే ఒక మంచి పొటెన్షియల్ ఉన్న సీరీస్‌ని ఏదో ఒక హ్యాపీ ఎండింగ్ సీరీస్‌లా ఒక ఫీల్ గుడ్ మూవీలా ఎండ్ చేశారనిపించింది నాకైతే. ఇప్పుడనిపిస్తుంది బయటున్న హైప్ వల్ల దానికంత వ్యూవర్‌షిప్ వస్తుంది గానీ, లేదంటే అంత సీన్ లేదని. ఎందుకంటే దే షుడ్ మనకి ఫైనల్ ఎపిసోడ్‌కి చాలా ఆన్సర్స్ రివీల్ చేయరు కదా! నేను అదే వెయిట్ చేశాను. ఒక 2 అవర్స్‌లో ఎలా అంతలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? ఇంత ఎందుకంటే చాలా క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాలి. మిలిటరీ ఎందుకు హోల్డ్ చేస్తుంది అని, లేదంటే వెప్నా గురించి, హెన్రీ క్రీల్ గురించి, లేదంటే మైండ్ ఫ్లేయర్ వీటిలన్నిటిని కరెక్ట్ ఎండింగ్ ఇవ్వలేదనిపించింది. అది ఇవ్వాలి గదా! అదే ఒక అంటే ఒక సీరీస్ ఎండ్ చేస్తున్నప్పుడు అదే కదా పర్ఫెక్ట్ ఎండింగ్. దీనికా మీరు యుల్ వెట్ యువర్ ఐస్ లేదంటే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌తోని' గాని, లేదంటే 'బ్రేకింగ్ బ్యాడ్‌తోని' గాని కంపేర్ చేసిందనిపించింది. అసలు ఆ ఎండింగ్ అయితే ఓకే. అంటే ఒక క్యారెక్టర్ ఎండింగ్ మనం ప్రెడిక్టబుల్ అనిపించింది. అది మాక్సిమం అందరూ ప్రెడిక్ట్ చేస్తారు. ఒక క్యారెక్టర్ ఎండింగ్ మాత్రం. ఒక ఒక మెయిన్ క్యారెక్టర్ ఎండింగ్ మాత్రం. బట్ ఆ తర్వాత ఏదైతే ఉంటదో ఆహ్, చెప్తున్నాను గదా! ఒక 2 అవర్స్‌లో 1 అవర్ 20 మినిట్స్‌లో అయిపోద్ది. లాస్ట్ 40 మినిట్స్ ఉంటదయ్యా అసలా ఏదేదో చూపిస్తారు. ఏదో ఒక చెప్తున్నాను కదా! ఒక ఫీల్ గుడ్ మూవీలా ఎండ్ చేసారనిపించింది. ఇంకా ఒక అబీస్‌లో ఉంటది కదా! అదే 'డైమెన్షన్ ఎక్స్' గాని, 'అబీస్' గాని అక్కడొక కొన్ని పోర్షన్స్ బావుంటాయి. కొన్ని ఫైట్ పోర్షన్స్. 'ఎల్‌కి' ఇంకా 'వెక్నా'కి మధ్యన. లేదంటే 'మైండ్ ఫ్లేయర్' ఈ అదొక 3 మినిట్స్, 4 మినిట్స్ ఉంటది ఒక సీక్వెన్స్ అక్కడొకటి బావుంటది. ఇంకా 'వెళ్ళి'కొక మంచి సీన్ పడతదక్కడ. ఇంతే. ఇది తప్పితే ఇంకసలా ల్యాగ్ అసల. లాస్ట్ 40 మినిట్స్ అయితే వెయిటింగ్ అంటే ఇంకేం చూపిస్తాడు? ఇంకేం చూపించడు కదా! ఇంకేం చూపిస్తాడు అన్నది వెయిటింగ్. లాస్ట్ 40 మినిట్స్ ఇంకా వేస్ట్ అనిపించింది. అండ్, అండ్ రైటింగ్ విషయానికొస్తే లిబర్టీ తీసుకున్నారనిపించింది. బయటున్న హైప్‌కి సీజన్ 5 గురించున్న హైప్‌కి వాళ్ళేదో రాసారనిపించింది. ఎందుకంటే ఫస్ట్ 4 సీజన్స్ చూసుకుంటే ఆ పొటెన్షియల్ ఉండింది. ఫోర్త్ సీజన్ కూడా చాలా బావుంటది. అండ్ వాల్యూమ్ 1 కూడా వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 కూడా నాకు పర్లేదనిపించింది. ఈ ఫైనల్ ఎపిసోడ్ అయితే మాత్రం అసల లిటరల్లీ వేస్ట్. దీనికోసం రాత్రంతా పడుకోకుండా మెలుకువగా ఉన్నాననిపించింది నాకైతే. యాక్టింగ్ విషయానికొస్తే 'మిల్లీ బాబీ బ్రౌన్‌కి' నా ఫేస్ సర్జరీ వల్లో ఏంటో నాకు తెలియట్లేదు గానీ ఎక్స్‌ప్రెషన్ సరిగ్గా పలకట్లేదు. ఆవిడేమో ఎమోషనల్‌గా చూస్తుంటే అసలా లిటరల్లీ ట్రోల్ చేస్తారు నాకు తెలిసి. ఇప్పటికే ట్రోల్ చేస్తున్నారు చాలామంది 'వాల్యూమ్ 2' ఎక్స్‌ప్రెషన్స్‌కి. ఇంకా చాలా దారుణంగా ట్రోల్ చేస్తారు. మిగతా వాళ్ళందరి యాక్టింగ్ బావుంది. చాలా క్వెషన్స్ వదిలేసారు. ఎందుకలా వదిలేసారో నాకి అర్థం కావట్లేదు. ఇంకా 'వెక్నా' విషయానికొచ్చేస్తే వాడు పెద్ద జోకర్. ఎందుకంటే అంత పొటెన్షియల్ ఉన్న విలన్ని జస్ట్ ఏదో తుస్సుమని పెంచేస్తారు. ఫస్ట్ నుంచి అంతే. ఆడు ఎవరిని చంపడు. అంటే మెయిన్ క్యారెక్టర్స్‌ని ఎవరిని చంపడు కదా! 'వెక్నా'. అది ఇది 'వెక్నా' కాదు 'మైండ్ ఫ్లేయర్' ఇవన్నీ ఏదైనా అనొచ్చు కానీ, అంత కొంచెం గాడ్ లెవెల్ పొటెన్షియల్ ఉన్నది కదా ఆడికి. ఆహ్, ఏదో జోకర్ చేసేసారు. ఎవరిని లిటరల్లీ ఏం చెయ్యడు. థాంక్ యూ.